ఇంద్రియ ప్రాణ మనో అమాదిభిః స్వజ్ఞానాక్లుప్తైరఖిలైరుపాధిభిః విముక్తమాత్మానమఖండరూపం పూర్ణం మహాకాశమివ లోకయత్. ఈ చెప్పుకున్నాం మనం ఈ శ్లోకాన్ని. అంటే అజ్ఞానము చేత కల్పితములైనటువంటి దేహము, ఇంద్రియములు, ప్రాణములు, మనస్సు, అహంకారము మొదలగునివన్నీ ఇలా కూడా ఉపాధులు. మన స్వరూపం ఏదైతే ఉందో దానికి ఉపాధులు లేనటువంటి అఖండమైనదిగా ఆత్మను మహాకాశము వలె సర్వత్రా నిండి ఉన్నట్లు గ్రహించవలెను. ఇప్పుడు ఏమర్థమైంది? ఇప్పుడు మనకి శరీరము కానీ, ప్రాణాలు కానీ, జ్ఞానేంద్రియాలు కానీ, కర్మేంద్రియాలు కానీ, అంతరేంద్రియాలు కానీ ఇవన్నీ కూడా మన స్వరూపం మీద, నీటి మీద బుడగలో, కెరటాలు, నురగ మొదలైనటువంటి ఎలా ఏర్పడుతున్నాయో అట్టి మాదిరిగా ఆత్మస్వరూపం మీద ఇవన్నీ తయారయ్యాడు. ఈ తయారైనటువంటి వస్తువులు మన స్వరూపం కాదు. అంటే శరీరం కాదు, ప్రాణం కాదు, ఇంద్రియాలు కూడా కాదు. మరి ఇవన్నీ విముక్తమాత్మాన అఖండ రూపం. అన్నిటినీ తొలగించి ఇది కాదు ఇవన్నీ తీసేసిన తర్వాత ఖండము కానటువంటి అఖండమైనటువంటి నిర్వికారమైన స్వరూపం మన ఆత్మ. పూర్ణం మహాకాశమివ లోకయత్. దాన్ని ఎలా చూడాలంటే ఆకాశం ఎలా పరిపూర్ణంగా ఏ దృశ్యము లేకుండా ఉందో అటువంటి దృశ్యరహితమైనటువంటి స్వరూపంగా చూడాలట. ఈ రకంగా ఇది ఎక్కడెక్కడుంది? బ్రహ్మాది స్తంభ పర్యంత మృష మాత్ర ఉపాధయ. ఇక్కడ మనలోనే కాదు, మన ఎదురుగుండగా కనిపించేటటువంటి ఎవరిలోనైనా సరే బ్రహ్మాది స్తంభ పర్యంత మృష మాత్ర ఉపాధయ తత పూర్ణం స్వమాత్మానం పశ్యేదేకాత్మనాతీతం. అంటే మనకి ఎదురుగుండగా కనిపించేటటువంటి వ్యక్తులలో కానీ, మనలో కానీ, అంటే మనలో ఏమేమి తయారైనాయో అతను ఎదురుగుండగా ఉన్నటువంటి వాటిలో కూడా మనలో ఏవి కాదంటున్నామో అతనిలో కూడా అలా కల్పించబడినటువంటి వాటిని ఒప్పుకోకూడదు. అంటే మనం దేన్ని ఒప్పుకోవాలి? మన స్వరూపాన్ని, ఆత్మను ఒప్పుకోవాలి. మిగతా శరీర ప్రాణ మానసాదులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆత్మ కాదని ఎలా నిరసించేమో అలా బ్రహ్మాది స్తంభ పర్యంతము. అంటే బ్రహ్మము అంటే బ్రహ్మదేవుడు జగత్తునంతటిని సృష్టించాడు కదండి. ఆయన్ని మనం దేవుడు అంటున్నాం కదా. అంటే దేవుడి వరకు కూడా బ్రహ్మాది స్తంభ పర్యంతం, క్షేమ దాకా, బ్రహ్మదేవుడి దగ్గర నుంచి క్షేమ దాకా ప్రతి వస్తువును కూడా బాహ్యంగా ఉపాధులుగా ఉన్నటువంటి వాటిని నిరసించి ఉపాధి రహితమైనటువంటి పరిపూర్ణమైనటువంటి దాన్ని పట్టుకోమంటున్నాడు. అదే నిజమైనటువంటి వస్తువు. మిగతాది అన్నీ కూడా కల్పితమైనటువంటి. ఇప్పుడు మనకి ఇలా కల్పించబడినటువంటి ఉపాధులనే మన స్వరూపం అనుకుని ఆ ఉపాధులు మనల్ని మనం ఎలాగనుకుంటున్నాం అలాగే నేను ఇది, అతను అది. అంటే అతనిలో ఉన్నటువంటి స్వరూపాన్ని చూడకుండా అతను ఉపాధిని చూస్తున్నాం, మనలో ఉన్నటువంటి స్వరూపాన్ని చూడకుండా మన ఉపాధిని చూస్తున్నాం. ఎవడైతే ఉపాధిని చూస్తూ ఉంటాడో అతను అజ్ఞాని. అంటే అతనికి జ్ఞానం లేదు, దానివల్ల అతనికి కర్మ నశించదు, దానివల్ల మళ్ళీ జన్మ కొత్తుంటాడు. ఎలాంటి ఉపాధి దర్శనమైనప్పటికీ కూడా ఆ ఉపాధిని వెంటనే అక్కడ నిలబెట్టి ఉపాధిలో ఉన్నటువంటి ఆత్మను చూడడానికి ప్రయత్నం చేయాలి. వాడి దృశ్యం మరుగుపడిపోద్ది. ఈ రకంగా ఎవరెవరిని చూడాలి? స్వయం బ్రహ్మ, స్వయం విష్ణు, స్వయం ఇంద్ర, స్వయం శివ, స్వయం విశ్వమిదం సర్వం స్వస్మాదన్య కించన. అంటే బ్రహ్మదేవుడి దగ్గర నుంచి, విష్ణుదేవుడి దగ్గర నుంచి, శివుడి దగ్గర నుంచి, ఇంద్రుడి దగ్గర నుంచి ఇలాగ ఎవరెవరినైతే చూస్తున్నాం వాళ్ళందరిలోనటువంటి ఉపాధిని వదిలి స్వయంగా దేన్ని చూడాలి? ఆత్మను చూడాలి. అంటే మనలో ఆత్మ ఎలా ఉందో అట్టి మాదిరిగా అందరిలోని కూడా బ్రహ్మాది స్తంభ పర్యంతం
పుంసామాత్ర ఉషాది అంటే శివుడి దగ్గర నుంచి, బ్రహ్మ దగ్గర నుంచి, విష్ణువు దగ్గర నుంచి ఆకారాన్ని వదిలి ఆకారరహితమైనటువంటి వస్తువును పట్టుకోవాలి. అది సత్యం. దేన్నైనా సరే ఆ వస్తురహితమైనటువంటి స్వరూపమే దేవుడు. అంటే ఆయనకి రావడం ఉండదు, పోవడం ఉండదు, పుట్టుక సావు ఉండదు, ఏ విధమైనటువంటి పరిణామం ఉండదు. ఆ వస్తువులో తయారైందంతా కూడా పరిణామం చెందుతూ ఉంటుంది, వస్తువు పోతూ ఉంటుంది, మార్పు చెందుతూ ఉంటుంది. అంతః స్వయం శాపి బహి స్వయం చ స్వయం పురస్తాత్తు స్వయమేవ పశ్చాత్ స్వయం ఆకాశ్యాం స్వయమప్యుదీశ్యం తతో పరిష్టాత్ స్వయమప్యదర్శాత్. ఈ రకంగా మనమే స్వయంగా ఎవరి మట్టుకు వాళ్ళే గుర్తించి లోపల ఉన్నటువంటి ఏ స్వరూపం అయితే ఉందో ఆ స్వరూపానికి వెలుపల కూడా అదే స్వరూపం ఉంది. అంటే కుండలో ఖాళీ ఉంది, కుండ బయటికి ఖాళీ ఉంది. ఇప్పుడు కుండను వదిలేసి కుండలో ఉండే ఖాళీని, కుండకి బయట ఉన్నటువంటి ఖాళీని చూసినట్లుగా మన శరీరానికి లోపల ఉన్నటువంటి చైతన్యము, శరీరానికి వెలుపల ఉన్నటువంటి చైతన్యం, అలా మన ఎదురుగుండగా ఎలాంటి వాళ్ళు దర్శనమిచ్చినప్పటికీ కూడా ఆ ఆకారాల లోపల ఉన్నటువంటి చైతన్యాన్ని చూడాలి. అటువంటి ఈ ఇతనికి లోపల ఏదుందో అతను లోపల ఏదుందో దానికి దీనికి భేదం లేదు. అందులో ఉన్నదే ఇందులో ఉంది, ఇందులో ఉన్నదే అందులో ఉంది. అంచేత నువ్వెవరు? శివునిలో ఉన్నటువంటి చైతన్యము, విష్ణువులో ఉన్నటువంటి చైతన్యము, జీవుడిలో ఉన్నటువంటి చైతన్యము, వీటికి భేదాలు లేవు. చైతన్యాన్ని వదిలి ఉపాధిని చూసుకుంటే భేదం ఉంది. భేదరహితమైనటువంటి దాన్ని వదిలేసి భేదముతో కూడుకున్నటువంటి దాన్ని చూస్తూ ఉంటే భ్రమ కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఈయనకంటే ఆయన గొప్పవాడు, ఈయనకంటే ఆయన బలవంతుడు, ఆయన ఎక్కువ కాలం జీవిస్తాడు, ఈయన తక్కువ కాలం జీవిస్తాడు. ఈ రకంగా బాహ్యమైనటువంటి వస్తువులను చూస్తే భ్రాంతి కలుగుతుంది, భ్రమించబడతాడు, దానివల్ల మోహం ఏర్పడుతుంది. అంచేత మోహం వల్ల కర్మలు చేస్తాడు, ఆ కర్మలు అతనికి ఫలితాన్ని ఇచ్చి బంధిస్తూ ఉంటాయి. అంచేత మనం ఏం చేయాలి? ఇవన్నీ కూడా వదిలి లోపల ఉన్నటువంటి స్వరూపం ఏంటి? తరంగపైన భ్రమబుద్ధుదాది అంటే బుడగలు, కెరటాలు, నురగ మొదలైనటువంటి ఏవైతే ఉన్నాయో అన్నిటినీ వదిలేసేసి దేన్ని చూడాలి? నీరుని చూడాలి. అలాగే కొండలో ఉన్న ఖాళీ, కొండకి వెలుపల ఉన్న ఖాళీ చూడాలి, కొండను వదిలేయాలి. అట్టి మాదిరిగా జై మలమయ కోశే అంద్రియోత్యా పితాశాం ప్రసవ నిల్వికల్పే లింగదేహేపి పశ్చాత్ నిగమ గదిత కీర్తిం నిత్యమానందమూర్తిం స్వయమితి పరిచయ బ్రహ్మరూపేణ తిష్ట. జహి అంటే మన శరీరం ఉంది, దీనికి స్థూల శరీరము అని పేరు, దీనికి అన్నమయ కోశము అని కూడా పేరు. దీనికి లోపల ఈ అన్నమయ కోశం మలమయ కోశే అంటే అన్నమయ కోశాన్ని ఇక్కడ మలమయ కోశము అన్నారు. దీనికి లోపల లింగదేహం ఉంది. శరీరాన్ని స్థూల శరీరం అంటారు, ఇది అన్నమయ కోశం అంటారు. దీని లోపల ఉన్నటువంటి లింగ శరీరాన్ని సూక్ష్మ శరీరం అంటారు. సూక్ష్మ శరీరం అంటే అన్నమయ కోశం అంటే మన అందరికి కాళ్ళు, చేతులు, అవయవాలు, ఇంద్రియాలతో కూడుకున్నటువంటి స్త్రీ పురుష భేదాలతో కూడుకున్నటువంటి నిరంతరము పరిణామం చెందుతూ బాల్యము, కౌమారము, యవ్వనము, వార్ధక్యము, మరణం ఇలాంటి స్థితుల్లో పరిణామం చెందేటటువంటి ఆకారాన్ని అన్నమయ కోశము లేక స్థూల శరీరం ఉంది. అలాంటి స్థూల శరీరములో సూక్ష్మ శరీరం ఉంది. ఈ సూక్ష్మ శరీరమే స్థూల శరీరాన్ని ఉపయోగించుకుని స్థూల శరీరమే నేను అనేటువంటి భావంతో కర్మలు చేస్తుంది. నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, నేను ఇలాంటి వాడిని, నేను అలాంటి వాడిని అని చెప్పేసి ఈ రకంగా నిగమ గదిత కీర్తి నిత్యం ఆనందం అవుతుంది. అంటే నువ్వు ఈ స్థూల శరీరానివి కాదు, ఈ స్థూల శరీరం లోపల ఉన్నటువంటి సూక్ష్మ శరీరానివి కూడా కాదు. సూక్ష్మ శరీరం అంటే ప్రాణాలు, అంతరింద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఈ సముదాయం, ఈ 19 ఇంద్రియాదులతో కూడినటువంటి సముదాయం సూక్ష్మ శరీరం.
పైకి కనిపించేటటువంటి చర్మము, రక్తము, మాంసము, ఎముకలతో కూడుకున్నటువంటి స్థూల శరీరం. అంచేది ఇది కాదు అదిమీ కాదు. మరి నువ్వెవరో? నిగమ గదిత కీర్తం నిత్యమానందమూర్తిం. ఎందుకంటే ఒక రకంగా పరిశీలించి చూస్తే మనం నిత్యము సుఖంగా ఉండాలనే కోరుకుంటున్నాం. అయితే మనకి సుఖం ఎందుకు రావడం లేదు? సుఖం మధ్యలో ఏం అడ్డొస్తుంది? లింగ శరీరం ప్రవేశించి ఈ స్థూల శరీరానికి రోగాలు, బాధలు, భయాలు, ఈ స్థూల శరీరానికి సంబంధించిన భార్య పిల్లలు ఉండడము లేకపోవటము, ఇవన్నీ మన స్వరూపం మీదకి ప్రతిబింబింపజేస్తుంది. దానివల్ల ఏమవుతుంది? మన సుఖాన్ని మర్చిపోతున్నాం. అంటే మన సుఖం ఎలాంటిది? నిత్యం ఆనందమూర్తి. మన స్వరూపం నిత్యము ఆనంద స్వరూపం. హాయిగా సుఖంగా ఉండాలన్నటువంటి భావన కాదు, నిజంగా ఆనంద స్వరూపమే. అటువంటి నిగమ గదిత కీర్తిం అంటే దీన్ని మనం కాదు, నిగమాలు అంటే శాస్త్రాలు, వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా మన ఆత్మస్వరూపాన్ని కీర్తిస్తున్నాయి, పొగుడుతున్నాయి దేవదేవుడిగా. అటువంటి స్వరూపం నీది నిత్యం ఆనందమూర్తి. అది మనం మరిచాం. అయితే పోలేదు, మన స్వరూపం నశించలేదు, మర్చిపోయామంతే. గుర్తుకు తెచ్చుకోవాలి. మర్చిపోవడం వేరు, నశించిపోవడం వేరు. అంటే మన శరీరం నశించిపోవచ్చు, మనసు నశించిపోవచ్చు, ప్రాణం పోవచ్చు, కానీ మన స్వరూపం పోదు. అది నిత్యము ఉండేటటువంటి స్వరూపం. అటువంటి నిత్యము ఉండేటువంటి స్వరూపాన్ని మనం మర్చిపోయామంతే. అంటే మనం చాలా సార్లు చెప్పుకున్నాం, దొంగలు ఒక రాజుగారి అబ్బాయిని రాజుగారి ఇంట్లో దొంగతనాలకు ప్రవేశించారు. అప్పుడు భటులు లెగిసిపోయారు, పట్టుకోవడానికి చూశారు. అప్పుడు వాళ్ళకి భయం వేసి ఆ ఉయ్యాల్లో ఊగుతున్నటువంటి రాజుగారి అబ్బాయిని ఎత్తుకుపోయారు. మీరు మా మీదకి వచ్చారంటే కుర్రోని చంపేస్తామన్నారు. దాంతో అందరూ ఆగిపోయారు. కుర్రోని పట్టుకుపోయి వాళ్ళ విధానంలో ఆ కుర్రోని ఏం చేస్తారు? మళ్ళీ తెచ్చి అప్పచెప్తే పట్టేసుకుంటారు కదా. తెచ్చి అప్పచెప్పలేదు, వాళ్ళ దగ్గరే పెట్టుకుని ఆ కుర్రోని పెద్దోడిని చేశారు. వాళ్ళు చేసేటటువంటి దొంగతనాలు అవి నేర్పేశారు. ఆడికి చివరికి ఏమనుకున్నాడు? అతను తన స్వరూపాన్ని మర్చిపోయి ఈ దొంగల ముఠాలో ఓడినే నేను అనుకున్నాడు. పెద్దోడైపోయి దొంగతనాలు చేసేస్తున్నాడు. ఆ చివరిలో అంటే ఏం మర్చిపోడు అతను? స్వరూపం నశించిపోలేదు. రాజుగారి అబ్బాయి ఏమి నశించింది? ఏమీ నశించలేదు. కానీ నేను రాజుగారి అబ్బాయిని అన్నటువంటి మాట మరిచాడంతే. ఇప్పుడు కూడా మనం ఏంటంటే మన స్వరూపం నశించలేదు, మర్చిపోయామంతే. శాస్త్రాలన్నీ ఏం చెప్తున్నాయి? గుర్తు చేస్తున్నాయి. నువ్వు శరీరానివి కాదు. గురువు గారి దగ్గరికి వచ్చి ఉపదేశం పొందితే సోహం, నువ్వు ఇది కాదు బాబు, సో అది అంటే ఏంటి చెప్పినట్టు? నువ్వు రాజుగారు అబ్బాయి అయ్యా, ఈ దొంగల ముఠా వాళ్ళు కాదు నువ్వు అని గుర్తు చేసినట్లుగా గురువు గారు ఇది కాదు నువ్వు, నీ స్వరూపం చైతన్య స్వరూపమైనటువంటి ఆత్మ సాక్షాత్తు దేవాది దేవుడే. స్వయం ఇంద్ర, స్వయం విష్ణు, స్వయం శివ, స్వయం బ్రహ్మ అంటూ వేదాలు పొగుడుతున్నాయ్యా. నిగమ గిదిత కీర్తిం నిత్యమానంద మూర్తిం స్వయమితి పరిచయ బ్రహ్మరూపేణ తిష్ట. అయితే గురువు గారు చెప్పారు నువ్వు ఇది కాదు అంటే, నేను గురువు గారు నన్ను ఇది కాదు అంటాడేంటి? అయితే నేను ఏది అని స్వయంగా ఏం చేయాలి? మనం కూడా కొంత మనసు పెట్టాలి. వినేసిపోవడం వల్ల ప్రయోజనం ఏమీ లేదండి. విన్నదాన్ని శ్రవణం అంటారు. దాన్ని మనం ఏం చేయాలి? మననం చెయ్యాలి. మననం చేయగా అది మనకు దృఢమయ్యిందనుకోండి, దాన్ని సమాధి స్థితి అంటారు. ఆ సమాధి స్థితిలో శరీరము, ఇంద్రియాలు, ప్రాణాలు, మనసు అన్నీ ఆగిపోయిన తర్వాత స్వయంగా మన స్వరూపం మనకు తెలుసు. దాన్నే స్వయమితి పరిచయ అంటే పరిశీలించాలి. ఏంటి ఇలా చెప్పాడు ఈయన? ఈ శాస్త్రాలేంటి ఇలా చెప్తున్నాయి? నన్ను ఇది కాదంటారేంటి? ఇది కాకపోతే ఏంటి? నేను నాది పలానా కులము, నాది పలానా గోత్రము, నేను పలానా వాళ్ళకి పుట్టాను, నాకు ఇంత వయసు వచ్చింది, నాకు ఇంత ఆస్తులు ఉన్నాయి, అవి ఉన్నాయి అంటున్నాం కదా. అంచేత స్వయంగా నువ్వు పరిశీలించాలి తప్ప కేవలం ఈయన వేసినంత మాత్రం చేతనో, చదివేసినంత మాత్రం చేతనో కుదరదు.
ఎప్పుడు దాకానే బ్రహ్మరూపేణ తిష్టతి, నీవు బ్రహ్మమే అని తెలిసేదాకా. అప్పుడు దాకా వదలకూడదు. మంత్రము లేదా తంత్రం లేదా సాధన లేదా ఇంకోటి ఏంటండి సాధన అంటే దేనికోసం? నువ్వు సాక్షాత్తు బ్రహ్మమే అనేటువంటి విషయం నీకు స్వయంగా తెలిసి వచ్చేలాగా. స్వయం ఇది పరిచయ బ్రహ్మరూపేణ తిష్టతి. అంచేది ఈ శరీరం ఎలాంటిది? శరీరం ఒక శవం లాంటిది. శవాకారం యవద్ భజతి మనుజస్థావ దశ అశుషి. ఈ శరీరం మనకు అర్థమవుతుంది ఇది ఎలాంటిదో. నేను నిత్యము స్నానం చేసి జబ్బరం చేసి చూసుకుంటూ ఉండాలి. అలాగే పరేభ్య శాత్ క్లేశో జనన మరణ వ్యాధి నిలయ. ఇది ఎలాంటిది? నిరంతరము పరేభ్య శాత్ క్లేశో అంటే కేవలం అశుచి అయినటువంటి శరీరమే కాదు, క్లేశము కూడా కలిగిస్తూ ఉంటుంది. పరిశుభ్రమైనటువంటి శుభ్రము కానటువంటిది అయినప్పటికీ కూడా నిరంతరము కూడా క్లేశము కలిగిస్తుంటుంది. క్లేశం అంటే కష్టం, బాధ, కడుపు నొప్పో, కాలు నొప్పో, నడుము నొప్పో, ఏదో బాధ, క్లేశాన్ని కలిగిస్తూ ఉంటుంది. దానికి నిత్యము ఏదో వైద్యం చేయిస్తూ ఉండాలి. ఆకలి దప్పికలతో రకరకాలుగా బాధలు కలిగిస్తూ ఉంటుంది. పరేభ్య స్యాత్ క్లేశో జనన మరణ వ్యాధి నిలయ. కొని ఏదో రకంగా అలా కాపాడేద్దామంటే జనన మరణ వ్యాధి నిలయ. దీనికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. పుట్టుక, సావు, వ్యాధి. ఇలాంటి జనన మరణ వ్యాధి నిలయ యదాత్మానం శుద్ధం కలయతి శివాకారం అచలం. ఇలాంటి లక్షణాలతో కూడుకున్నటువంటి శరీరానివి కాదు నువ్వు. ఎన్నోసార్లు, వందల సార్లు, ఎన్నో వందల శాస్త్రాలు నువ్వు ఇది కాదు నాయనా, నువ్వు ఇది కాదు, ఇది నువ్వు అనుకుని భ్రమపడ్డావు, నీ స్వరూపాన్ని మరిచిపోయావు. నీ స్వరూపం కానటువంటి నీ స్వరూపమునందు నువ్వు పూర్వజన్మలో అజ్ఞానంతో చేసినటువంటి కర్మఫలాలు అనుభవించడానికి ప్రారంభం వల్ల తెచ్చుకున్నటువంటి శరీరాన్ని నేను అనుకుని భ్రాంతిలో పడిపోయావు. దానికి మళ్ళీ ఒక కులము, దానికి ఒక గోత్రము, దానికి ఒక పేరు, దానికి ఒక ఊరు తగిలించుకున్నావు. అంచేది ఏం చేయాలి? నువ్వు అది కాదు, విచారణ చేయి. యదాత్మానం శుద్ధం. అది ఎలాంటిది? పరిశుద్ధమైనటువంటిది. ఎప్పుడూని ఒకప్పుడు మలినమైపోయి ఒకప్పుడు శుద్ధం అవటం లేదు. ఎప్పుడూ శుద్ధమైనటువంటి వస్తువు. యదాత్మానం శుద్ధం కలయతి శివాకారం అచలం. అది శివస్వరూపము, అచల స్వరూపము. అంటే ఇలాగ పరిణామం చెందే లక్షణం దానికి లేదు. మనం నిత్యము కూడా నేనున్నానన్నటువంటి ఎరుపు ఉంది కదండి, అది మన స్వరూపమే. ఎప్పుడు కానీ నేను చచ్చిపోతానండి అనేటువంటి భావన కూడా ఉంది కదండి మనకి. అది దేనికి సంబంధించింది? శరీరానికి సంబంధించి. అంటే శరీరానికి సంబంధించినటువంటి లక్షణాన్ని మనకు తగిలించుకుంటున్నాం. శరీరానికి రోగాలు ఉన్నాయి. అబ్బబ్బో నా శరీరంలో రోగాలు ఉన్నాయి, నా శరీరం అంటే నాకు రోగం వచ్చింది, నాకు బాధ వచ్చింది, నాకు భయం వచ్చింది అంటున్నాడు కదా. ఇవన్నీ శరీరానికి సంబంధించింది. ఆకలి దప్పికలు, నాకు ఆకలి వేస్తుంది అంటాడు. వాడికి దేనికి సంబంధించింది? అది ప్రాణానికి సంబంధించి. అంటే శరీరానికి సంబంధించినటువంటి ఆకలి దప్పికలు, సుఖ దుఃఖాలు, సావు పుట్టుకలు ఇవన్నీ మన స్వరూపానికి తగిలించుకుని బాధపడుతున్నాం. అంచేది మన స్వరూపం ఎలాంటిది? అలాంటి స్వరూపం కాదు. ఎలాంటిది? శివాకారం అచలం, శివస్వరూపం. శివం అంటే మంగళకరమైనటువంటి, అచలం అంటే కదలనటువంటి స్వరూపం. తదా తేభ్యో ముక్తో భవతి. తదా నీవు ఆ స్వరూపమాన్ని నేను అనుకుని ఆ స్వరూపాన్ని తెలుసుకుంటే నువ్వు ముక్తుడు అవుతావు. ముక్తో భవతి తదా శృతిరపి. ఇంతే శాస్త్రం చెప్తుంది. నువ్వు ఎన్నిసార్లు విన్నప్పటికీ, ఎన్నిసార్లు చదివినప్పటికీ కూడా ఇదే విషయాన్ని శాస్త్రం చెప్తుంది. దాన్నే మళ్ళీ మనం గుర్తు చేసుకుంటున్నాం అంతే. కేవలం ఎన్నిసార్లు చెప్పినప్పటికీ ఇంతే. నువ్వు శరీరానివి కాదు, శరీరం లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపానివి, చైతన్య స్వరూపానివి, బ్రహ్మస్వరూపానివి. శరీరం వేరు, ప్రాణం వేరు, ఇంద్రియాలు వేరు, మనసు వేరు అని చెప్పేసి ఇదే
శృతిరపి, శృతి అంటే వేదం, వేదం చెప్తుంది, దాన్ని మనం నమ్మాలి. నమ్మి స్వాత్మన్యారోపితాశేష భాషవస్తు నిరాశత స్వయమేవ పరం బ్రహ్మ పూర్ణమద్వయమక్రియం. స్వాత్మానం ఆరోపితాశేష భాషవస్తు నిరాశత అంటే స్వాత్మన్యారోపితాశేష, ఆరోపణ అంటే ఒక వస్తువునందు ఇంకొక వస్తువును ఆరోపింప చేసుకోవటం తెలియకుండా. శేష భాష వస్తు నిరాశత అంటే ఏ స్వరూపమునందు ఏ వస్తువును ఆరోపించేమో ఆరోపించినటువంటి వస్తువును తీసిస్తే అసలు వస్తువు కనపడుతుంది. ఆరోపించడం అది పుట్టుకతో వచ్చింది కాదు, అది ఆరోపించడం వల్ల వచ్చింది. ఏమి ఎలా చెప్పాలి అక్కడ అంటే, ఉదాహరణకి తాడులో పామును ఆరోపించాం అంటే ఆ తాడు మీదకి పాము రాలేదు, వస్తే తాడులో నుంచి పాము పుట్టినట్టు. తాడు నుంచి పాము పుట్టలేదు, పుట్టకుండగానే రాకుండగానే తాడుని మరుగుపరిచి పాము కనపడింది. దాన్ని ఏమంటారు? ఆరోపణ అంటారు. పాముని నేను చూశాను, పాము చుట్ట పెట్టుకుని ఉంది, పాము కదులుతుంది, బుస పడుతుంది అన్నారు అనుకోండి. ఇప్పుడు మనం ఏదైనా లైట్ పట్టుకెళ్ళి ఎలుగులో చూస్తే ఆ తీరమ్మ చూస్తే తాడు ఏమైనట్టు. పాము అప్పుడు పాము రాకుండగానే ఇప్పుడు ఏమంటున్నారు? తాడు ఏదయ్యా పాము ఏదయ్యా అంటే పోయింది అంటున్నారు. పాము రాను లేదు, పోను లేదు, పుట్టను లేదు, సావను లేదు. అంటే పుట్టకుండగా, సావకుండగా, రాకుండగా, పోకుండగా ఇన్ని కల్పనలు చేసింది. అంటే ఒక వస్తువుని ఇంకొక వస్తువుగా భ్రమించడం వల్ల ఈ రకంగా స్వాత్మన్య ఆరోపితాశేష అంటే మన స్వరూపమునందు మనం అనాత్మ స్వరూపాన్ని ఆరోపించుకున్నాం. ఆరోపించుకున్నటువంటి వస్తువు పోవాలి అంటే ఏం చేయాలి? స్వయమేవ పరం బ్రహ్మ పూర్ణమద్వయమక్రియం. అది నువ్వే నిరంతరము. నేను ఏది నేను కాదు. నా స్వరూపమునందు దీన్ని నేను ఎందుకు కల్పన చేసుకున్నాను? కల్పన చేసుకున్నటువంటి వ్యక్తి కాపాడుతానే ఉన్నాడు. దాన్ని కల్పించేసి ఊరుకోలేదు, దాన్ని చక్కగా పోషిస్తున్నాడు, రక్షిస్తున్నాడు. ఎలా రక్షిస్తున్నాడు ఒకసారి చెప్పండి. దాన్నే అహం అంటారు. అహం అంటే ఆ శరీరానికి కొన్ని ఆరోపింపజేసుకుని అది పెద్ద బ్రాహ్మణ కులము, నాది క్షత్రియ కులము, నేను ఇలాంటి అలాంటి నేను బలవంతుణ్ణి, నేను ధనవంతుని అని చెప్పేసి ఆ శరీరాన్ని ఆరోపింపజేసుకుని, అంటే అలా ఆరోపింపజేసుకున్నటువంటి దాని మీద ఉన్నటువంటి అభిమానం ఏదైతే ఉందో దాన్ని అహం అంటారు. అహం అంటే నేను గొప్పవాడిని, నేను పెద్ద పండితుణ్ణి, నేను పెద్ద గురువు గారిని, నేను గొప్ప సాధకుణ్ణి, నేను సిద్ధి పొందేశాను, నాకు అన్నీ తెలిసిపోతున్నాయి. ఇలాంటి భావాలన్నీ ఒకటి కాదు, లక్షలాది కోట్లాది భావాలు తన స్వరూపం మీద ఆరోపించుకున్నాడు. ఆరోపించుకుని ఆ ఆరోపించబడేటువంటి వస్తువుని ఎవరైనా తప్పు చేసి మాట్లాడితే అతని మీద దెబ్బలాడికి వెళ్ళిపోతాడు. అంటే తన స్వరూపం మీద ఏదో దాన్ని తెచ్చుకుని ఆరోపించుకున్నాడు, చాలా గొప్పవాడని ఆరోపించుకున్నాడు. నువ్వేమీ అంత గొప్పవాడివేం కాదని అవతలవాడు అన్నాడు అనుకోండి, ఇతనికి చాలా బాధ కలిగింది. ఆరోపించుకున్నది ఏది? అహం. అంటే ఎవరు బాధపడ్డారు ఇక్కడ? తన స్వరూపాన్ని వదిలేసి తన స్వరూపం మీద ఇంకొక స్వరూపాన్ని కల్పన చేసుకున్నాడు. కల్పన చేసుకున్నటువంటి దాని మీద అభిమానానికి అహంకారం అని పేరు. అంటే మొట్టమొదట వచ్చినటువంటి భావన అహం. అంటే అందరికీ ఒకేలాంటి అహంకారం ఉండదు. అహం అహంకారంగా మారింది. ఎప్పుడైతే అహం వచ్చిందో అహం నుంచి ఏం పుట్టింది? మనసు వచ్చింది. మనసు వచ్చి దానికి సంబంధించినటువంటి ఏయో గొప్ప విషయాలు తనకు తెలిసిపోతున్నట్టుగా కల్పన చేస్తూ చూపెడుతుంటాడు. వాటిని రికార్డు చేసుకుని వాటిని ప్రదర్శిస్తూ ఉంటాడు.
ఆ మనసును చేసేటటువంటి సంకల్పాలన్నిటిని బుద్ధి నిశ్చయం చేస్తుంటారు. బుద్ధి నిశ్చయం చేసినటువంటి దాన్ని రుజువులతోటి సాక్ష్యాలతోటి తను చాలా అంత గొప్పవాడో చూపించాలని చూస్తుంటాడు. ఆ స్మృతి అంతా మళ్ళీ చిత్తం అంటారు. దానికి సంబంధించినటువంటి బాహ్య సంబంధంలోకి వెళ్ళి బయట వ్యక్తులకు చెప్పాలి కదా, మరి చెప్పాలంటే వాక్కును ఉపయోగిస్తాడు, జ్ఞానేంద్రియాలని కర్మేంద్రియాలని ఉపయోగిస్తాడు. ఈ రకంగా ఏమైంది, కల్పించబడినటువంటి స్వరూపమేమో ఆరోపించబడినటువంటి వస్తువుకి విశేషమైనటువంటి ప్రాముఖ్యతనిచ్చేటటువంటి ఈ తెలివికి అహము అని పేరు. అంటే మనకు తెలివి ఉంది కానీ ఆత్మకు సంబంధించిన తెలివి లేదు. ఆరోపించబడినటువంటి వస్తువుకు సంబంధించిన తెలివి ఉంది. ఎక్కడ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుని దాని మీద మంచి అభిమానం కలిగి దాన్ని రక్షించు కాపాడుకుంటూ చిక్కుల్లో పడుతున్నాం. ఏది నశించాలి? ఈ అహం ఎందుకు ఏర్పడిందండి? అసలు ఆరోపించబడినటువంటి వస్తువు మీద మనకి ప్రీతి ఎందుకు ఏర్పడింది? అది నేననేటువంటి భావన ఎందుకు ఏర్పడింది? ఏది నీవో దాన్ని వదిలేసేసి దాని యందు కల్పించబడినటువంటి ఆరోపించబడినటువంటి వస్తువు నేనంటున్నావు, అది అహం. దాని నుంచి మిగతా జాగ్రత్త అంతా వచ్చింది. అందుచేత స్వయమేవ పరం బ్రహ్మ పూర్ణమద్వయమక్రియం. ఏదైతే ఉందో, ఏ వస్తువు మీదైతే నువ్వు ఆరోపించావో ఆ వస్తువు ఎలాంటిది? అక్రియం. దానికి క్రియలు లేవు, రూపము లేదు, గుణాలు లేవు, పుట్టడము చావడము లేదు, వెళ్ళడము రావడము లేదు. నిత్యమైనటువంటి స్వయమేవ పరంబ్రహ్మ, సాక్షాత్తు పరంబ్రహ్మ స్వరూపము. ఎవరు? నువ్వే. ఈ స్వరూపం. అందుకనే దాన్ని అహం బ్రహ్మస్మి అంటున్నారు. అహం బ్రహ్మస్మి అంటే నోటి మాటతోటి అనుకుంటే సరిపోద్దండి, విచారణలో తేలాలి కదా. అహం బ్రహ్మస్మి అనేటువంటిది మళ్ళీ అహం వృత్తి ఒకటి ఉంది కదా. అంటే స్వరూపమునందు ఆరోపించబడినటువంటి వస్తువుని కాదు బ్రహ్మం అంటుంటా. అహం బ్రహ్మస్మి అన్నప్పుడు బ్రహ్మమునందు కల్పించబడినటువంటి ఆరోపించబడినటువంటి వస్తువుని బ్రహ్మం అంటున్నాడు. అది మళ్ళీ అజ్ఞానం, అది మళ్ళీ బంధించేస్తుంది. అంచేత ఏం చేయాలి? ఇవన్నీ తీసేయాలి. స్వయమేవ పరం బ్రహ్మ, బ్రహ్మమునందు కల్పించబడినటువంటి ఆరోపించబడినటువంటి వస్తువుదంతా తీసేసి సమాహితాయాం చతిచిత్త వృత్తో పరాత్మని బ్రహ్మణి నిర్వికల్పే నా దృశ్యతే కెచ్చిత్ దయం వికల్ప ప్రజల్ప మాత్ర పరిశిష్యతే తత. అంటే దాన్ని ఎలా చెయ్యాలి? సమాహితాయాం సతి చిత్త వృత్తో. కేవలం అహం బ్రహ్మస్మి అహం బ్రహ్మస్మి అనుకోవటం కాదు. నువ్వు సాక్షాత్తు బ్రహ్మమైతే మళ్ళీ నేను బ్రహ్మమును అనవలసిన పని ఏంటి అసలు? నేను బ్రహ్మమును అంటే బ్రహ్మం అవుతావా? బ్రహ్మమునందు కల్పించబడినటువంటి వస్తువును తీసేయాలి. వస్తువును తీసేయాలంటే ఎలా, ఏం చేయాలి? సమాహితాయాం సతి చిత్తవృత్తో. సతి అంటే చైతన్య స్వరూపం. చైతన్య స్వరూపమునందు ఈ ప్రకృతి సంబంధమైనటువంటి చిత్తము ప్రవేశించింది. దాన్ని చిత్తవృత్తి అంటారు. సతి చిత్తవృత్తో. ఆ చిత్తము యొక్క వృత్తిని నశింపు చెయ్యాలి. చిత్తవృత్తి పోయిందనుకోండి, పరాత్మని బ్రహ్మని నిర్వికల్ప. చిత్తవృత్తి ఏంటండి? వృత్తి అంటే పని. ఒక్కొక్కరికి ఒక్కొక్క పని కల్పించుకున్నాం కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క పని చేస్తున్నాడు. ఇప్పుడు మంగళ ఏం పని అండి? అతని వృత్తి. కమ్మరికి ఒక వృత్తి, కుమ్మరికి ఒక వృత్తి. అలాగ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వృత్తి ఎలాగున్నారు, అట్టి మాదిరిగా మనలో ఉన్నటువంటి చిత్తానికి ఒక వృత్తి ఉంది. ఏంటా వృత్తి? చిత్త వృత్తి అంటే మనం చిన్నప్పుడు కాడి నుంచి కూడా మన స్వరూపమునందు కల్పించబడినటువంటి వస్తువును గూర్చిన ఆలోచన,
ఏమేం చేసామో, దానికి ఎవరెవరు ఉపకారం చేశారో, ఎవరెవరు అపకారం చేశారో, ఏం తిన్నామో, ఏం తాగామో, శత్రువులు ఎంతమందో, మిత్రువులు ఎంతమందో, ఆస్తుపాస్తులు ఎన్ని ఉన్నాయో, ఎవరికి ఎంత ఇచ్చామో, ఎవరు మనకి ఎంత ఇవ్వాలో, ఇదంతా స్మృతి కదా, అంటే జ్ఞాపకం. ఈ స్మృతికే చిత్తం అని పేరు. శతి చిత్తవృత్తో, ఇది నశించాలి. సమాహితాయాం శతి చిత్తవృత్తో, చిత్తవృత్తును నిర్మూలన చేస్తే తప్ప నీ స్వరూపం నీ గోచరం కాదు. అంటే ఏదేది నువ్వు నిరంతరము తలపుకు తెచ్చుకుంటున్నావో ఆ తలపుకు తెచ్చుకునేటటువంటి చిత్తవృత్తి నిరోధించాలి. అంటే చిత్తాన్ని నిరోధించేస్తే మేము మర్చిపోతాం కదండి. మేము జాగ్రత్తగా అంతా గుర్తుపెట్టుకుని ఉండాలి కదా. నా భార్య నాకు తెలియకుండా పోతేనో, నా భర్త, నా ఇప్పు, నేను ఇచ్చినటువంటి ఆస్తి ఎవడన్నా ఇవ్వకపోతేనో నాకు అంతా గుర్తుండాలి కదా. అంటే మొత్తం వస్తువుని వదిలేయమంటలేదు, ప్రపంచాన్ని వదిలేయమంటలేదు. రోజులో ఎంతో కొంత సమయాన్ని కేటాయించుకుని ఏ ఆలోచన లేకుండా చిత్తవృత్తి రహితమైనటువంటి, ఏ ఆలోచన లేనటువంటి చిత్తవృత్తి రహితంలో నిశ్చలమైనటువంటి నిర్వికారమైనటువంటి స్థితిలో ఉండాలి. పరాత్మని బ్రహ్మని నిర్వికల్పే. ఇక్కడ కల్పము, నిర్వికల్పము. కల్పం అంటే ఏంటండి? కల్పించడం. చిత్తాన్ని కదపకుండా నిశ్చలం చేస్తే నిర్వికల్పం. చిత్తమునందు నేను అది చూశాను, నాకు ఇది కనపడింది, నాకు అలా అయ్యింది, నాకు ఆడు ఉపకారం చేశాడు, వీడు అపకారం చేశాడు, నేను డబ్బు సంపాదించినాడు, మాకు డబ్బు ఇవ్వలేదు, దొబ్బేశాడు, ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి కదండి. దాన్ని ఏమంటారు? కల్పము అంటారు. స్మృతిలోకి వచ్చిన తర్వాత స్మృతిలోకి వచ్చినటువంటి విషయాలన్నిటినీ కల్పన చేస్తూ ఉంటాడు. సంకల్పము ప్లస్ వికల్పము అంటే చిత్తవృత్తి ఎప్పుడైతే వచ్చిందో చిత్తవృత్తి నుంచి మనసు వచ్చేసింది. మనసు ఏం చేస్తుంటుంది? సంకల్ప వికల్పాలు చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనసు సంకల్ప వికల్పాలు చేస్తుందో వెంటనే బుద్ధి మనసు చేసేటటువంటి సంకల్ప వికల్పాల వెనకాల కూర్చుని నిర్ధారణ చేస్తూ ఉంటుంది. అవును, ఆడు ఇవ్వలేదు, ఈడు ఇచ్చాడు, ఇది ఇదే, అదే, ఆడు మంచోడు కాదు, ఈడు మంచిది, ఇది దేవుడు కాదు, ఇది జగత్తు కాదు, ఇలాగ ఏయో వాడుక తోచిన విధానంలో ఏయో కల్పన చేస్తూ ఉంటుంది. కల్పన చేసిందని బుద్ధి నిశ్చయించేస్తుంది. ఏమవుతుంది? సృష్టి జరుగుతుంది లోపల. నువ్వు కూర్చోవడం సాధనలోనే కూర్చున్నావు, కానీ లోపల ఒక సృష్టి జరుగుతుంది. దాన్ని కల్పన అంటారు. అంచేత స్మృతికి తెచ్చుకున్నావా కల్పన మొదలైపోద్ది, సృష్టి మొదలైపోద్ది. అంటే మూలంలోకి వెళ్ళి స్మృతిని అరికట్టాలి. స్మృతిని అరికడితే మనసు రాదు. మనసు వచ్చిందా కల్పన మొదలైపోద్ది. కల్పన మొదలైపోయింది కదా, సృష్టి ఏర్పడిపోయింది. భాష్యంలో సృష్టి ఉందనుకుంటున్నాం మనం. భాష్యంలో సృష్టి మనల్ని బంధించలేదు. మన మనసులో ఉన్నటువంటి కల్పనే మనల్ని బంధించింది. ప్రతి ఒక్కడికి నేను ఇలాంటి వాడిని, నేను అలాంటి వాడిని, నేను ఎంతటోడిని, నేను అంతటోడిని, నేను చాలా పుణ్యాత్ముడిని, లేదా మంచి ధనవంతుడిని, బలవంతుడిని, ఇవన్నీ కూడా మనసులో ఏర్పాటు చేసుకున్నటువంటి కల్పనలే. ఈ కల్పన చేసేటటువంటిదంతా కూడా నిర్వికల్పే. కల్పన చేయకూడదు. అంటే చిత్తాన్ని స్మృతికి తెస్తే మనసు కల్పన చేసేస్తుంది. చిత్తాన్ని అరికెడితే మనసు ఇంకా కల్పన చేయడానికి అవకాశం లేదు. నువ్వు ఏదన్నా తీసుకొచ్చి పెడితేనే మనసు కల్పన చేస్తుంది. నువ్వేమీ స్మృతికి తెచ్చుకోవట్లేదు, మనసు కల్పన చేయదు. మనసు కల్పన చేస్తేనే బుద్ధి వస్తుంది, బుద్ధి నిశ్చయించేస్తుంది. బుద్ధి వచ్చింది కదా, సాధనలో కూర్చున్నాడు కూడా గబాను గుర్తుకొచ్చి లేచి వెళ్ళిపోతుంటాడు. అదే బాబు ఎక్కడికి వెళ్ళిపోతుంటే అహంకారం వచ్చేసింది, అహంవృత్తి అంటారు. అతను ఏదో అడిగి తేల్చేసుకోవాలి ఇవ్వాలని చెప్పేసి బయటకు వెళ్ళిపోతుంటాడు. అంటే ఏమవుతుంది? ఒక ప్రాసెస్ జరుగుతుంది లోపల. ఈ రకంగా నా దృశ్యతే ఖచ్చిదయం వికల్ప. ఈ రకంగా మనసులో కల్పన చేసేటటువంటి దృశ్య సముదాయం అంతా కూడా నా దృశ్యతే ఖచ్చిదయం వికల్ప. అది ఎలాంటిది? దృశ్యతే. అది నిజం కాదు, అది నిజమైన వస్తువులు కావు. అవి
కల్పన, మనసు చేసేటటువంటి కల్పన వస్తువులే. నువ్వేదో గొప్పవాడు అయిపోయినట్టు, నీకు ఏవో గొప్ప విషయాలు తెలిసిపోయినట్టు, నేను ఎవరెవరినో దర్శనం చేసుకున్నట్టు, వాళ్ళు నీకేదేదో చెప్పినట్టు, ఇదంతా ఏంటండి? నా దృశ్యతే హెచ్చిదయం వికల్ప. ఇందాక నిర్వికల్పం, సవికల్పం. అంటే మనసు చేసేటటువంటి కల్పన అంతా ఏదైతే ఉందో అది దృశ్యము. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిందంటే, నీకు మనసులోకి ఎలాంటి వస్తువు కల్పన చేసినా సరే అది నీ మనసు చేసిందే. దేవుడిని తీసుకొచ్చి కూర్చోబెట్టేసింది అనుకోండి, నేను దేవుడితోటి మాట్లాడాను అంటున్నారు కొంతమంది కదా. నాకు దేవుడు సాక్షాత్కారం అయ్యాడు, నన్ను ఇలా చేయమన్నాడు, అలా చేయమన్నాడు అంటున్నారు. దేవుడు అంటే ఎవరండి? దేవుడు వచ్చి ఇతనికి మాట్లాడాడా అంటే ఏ రూపంలో వచ్చి మాట్లాడాడు, ఎవరికి కనపడ్డాడు? అదంతా అతని భావన, అతని మనసు చేసినటువంటి గారిడి, అది కల్పన. అలాగ మనసు ఏది నిజంగా దేవుడిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టిందని కూడా అది మనసు చేసిన పనే. నిజంగా దేవుడు ఎక్కడి నుంచి వస్తాడండి? అసలు దేవుడు అంటే ఏంటి? అంటే దేవుడు ఇలాంటి అమాయకులైనటువంటి అజ్ఞానుల కూర్చి అలాంటి కథలు కల్పన చేశారు కవులు. నిజమైనటువంటిది ఏంటి? అలా మనసులో కల్పించబడింది అంతా కూడా దృశ్యము బాబు, అది నిజం కాదది, నీ మనసు చేసినటువంటి గారిడి. అంటే దాన్ని నువ్వు నమ్మకూడదు. అది నువ్వు బాగా దృష్టిలో పెట్టుకోవాలి. ఎలాంటిది వచ్చినా సరే ఇది దృశ్యమే. నువ్వేమాత్రం దానికి అవకాశం ఇచ్చేవా, నీ మనసు కల్పన చేసినటువంటి ఒక దృశ్యానికి నీకు కిరీటం పెట్టి పేటేసి కుర్చేసి కూర్చోబెట్టి దాన్ని పట్టుకుని నువ్వు వేలాడుతూ నలుగురికి దాన్ని బోధింతా కూర్చున్నావు కదా, అదే నీకు కొన్ని వందల జన్మలు కలిగిస్తుంది. జన్మ కలగడానికి కారణం ఏంటి? నువ్వు పట్టుకున్నటువంటి దృశ్యమే. దృశ్యం అంటే ఏంటండి? దృశ్యము దృక్కు, దృక్కు సత్యం, దృశ్యం సత్యం కాదు, అది మిథ్య, అది కల్పన. కల్పించబడినటువంటి వస్తువు, మనసు చేత సృష్టించబడినటువంటి వస్తువు సత్యం ఎలాగవుతుంది? జద నా దృశ్యతే ఖచ్చిదయం వికల్ప ప్రజల్పమాత్ర పరిశిష్యతే తతః. అది కేవలం ప్రజల్పమాత్ర అంటే ఏంటండి? వాగాడంబరం అంటారు దాని తెలుగులో. వాగాడంబరం అంటే వాక్కుతో వాగడం అంటారు. అంటే నాకు దేవుడు కనిపించాడు, నేను దేవుడితో ఇలా మాట్లాడాను, నేను అలా మాట్లాడాను, నేను ఆడికి ఇలా తగ్గించేసాను, వీడికి ఇలా తగ్గించేసాను, ఇదంతా కూడా ప్రజల్ప మాత్ర పరిశిష్యతే తదః. ఈ వాగాడంబరం అంటే వాక్కును నువ్వు అదుపులో పెట్టుకుంటే మాట్లాడలేవు. అలాగా వాక్కు అదుపులో పెట్టుకుంటాడు. నీకు సత్యం గోచరం అయితే ఇంత తతంగం జరగదు. అంటే నీకు యథార్థం తెలియలేదు, నీకు సరైనటువంటి గురువు దగ్గర శిక్షణ తీసుకోలేదు, కేవలం ఉపదేశం చేసి ఉపదేశం పొంది సాధనలో కూర్చున్నంత మాత్రం చేత సరిపోదండి. స్పష్టంగా విషయం తెలియాలి, లోపల ఏం జరుగుతుంది, ఏ వస్తువులు ఉన్నాయి. మన స్వరూపం మీద ఇంకొక స్వరూపాన్ని ఆరోపించింది ఎవరు? దేవుడా. మన స్వరూపం మరుగుపడింది కదా, దాన్ని ఎవరు మరుగుపరిచారు? మనమే మరుగుపరుచుకున్నాం. మన స్వరూపమునందు ఇంకొక స్వరూపాన్ని మరుగుపరుచుకున్నాం, దాంతో కర్మలు చేసాం. ఆ కర్మ ఫలాలు అనుభవించడానికి మళ్ళీ 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 రావడము వెళ్ళడము జరుగుతుంది. అంచేత ఈ ఎప్పుడైతే నిజం తెలిసిందో దాన్ని ఇంక మాట్లాడదు, దాన్ని మౌనము అంటారు. మనం పదే పదే మౌనాలు పెట్టి పొద్దుటి నుంచి సాయంకాలం దాకా మౌనాలు పెట్టేసేవాడు కదండి. మాట్లాడితే ఏం మాట్లాడతాడండి? ఎవడు గొప్పతనా నాడు ప్రదర్శిస్తానే ఉంటాడు కదా. ఏమవుతుంది? అది సత్యం మరుగుపడిపోయి సత్యములో ఇంకొక వస్తువు విదరకు వచ్చేస్తుంది. చేత అసత్కల్పో వికల్పోయం విశ్వమిచ్చేక వస్తుని నిర్వికారే నిరాకారే నిర్విశేషే విధాపత. అసత్కల్పో వికల్పోయం, అది అసత్, వికల్పం. సత్ అంటే ఉండేది, అసత్ అంటే లేనిది, కల్పన కల్పించబడింది, వికల్పం లేదు. అంటే లేని పదార్థంతో కల్పన చేసేయటం. ఎలాగండి?
ఇప్పుడు మట్టిని తీసుకుని కుండం చేసాడంటే గొప్పతనమే. ఎందుకని అక్కడ ఏముంది? మట్టి ఉంది. అంటే మట్టిని తీసుకుని కుండం తయారు చేశాడు అంటే సత్తు, కల్పన. ఇక్కడ వస్తువు లేదు, అసత్తు. అంటే వస్తువు లేకుండానే కల్పన చేశాడు. ఎంత ఆశ్చర్యమో చూడండి. వస్తువు లేదు, అక్కడ పదార్థం లేదు. పిండి లేకుండా రొట్టెలు తయారు చేశాడు. తల్లి లేకుండా పిల్లోడు పుట్టేశాడు. ఇలాంటి పురాణాల్లో చాలా కథలు ఉన్నాయండి. ఒక గొడ్రాలకి బిడ్డ ఉన్నాడటండి. అతను చాలా బలశాలట. అతను ఒకసారి కుందేలు కొమ్ము తోటి పెద్ద ధనుషుని తయారు చేసుకుని, బాణం తయారు చేసుకుని యుద్ధానికి వెళ్ళి అనేక రాజ్యాలన్నీ ఓడించేసి పెద్ద చక్రవర్తి అయిపోయాడు. ఎవరండి? ముందు ఒకసారి చూడండి. ఒక గొడ్రాలకి ఒక కుర్రోడు ఉన్నాడు. కుర్రోడు పుట్టాడు, బిడ్డ గొడ్రాలకి. అతను చాలా బలవంతుడు, తెలివైనడు. అతను ఏం చేసాడంటే ఒక కుందేలు కొమ్ముతో ధనుషు తయారు చేసినాడు, బాణం తయారు చేసినాడు, అమ్ముల బోధం తయారు చేసినాడు. చక్కగా యుద్ధానికి బయలుదేరాడు. దేశాలు తిరిగి దేశాల్లో ఉన్నటువంటి రాజులందరినీ ఓడించేసి చక్రవర్తి అయిపోయి వాళ్ళందరూ ఇతనికి కప్పం కట్టేలా చేసేసుకున్నాడు. పెద్ద పేరు ప్రఖ్యాతులు ఊరు వార మారుమోగిపోతుంది. ఎవరికి? గొడ్రాలు బిడ్డకి. ఒకసారి చూడండి. గొడ్రాలు అన్నారనుకోండి, కొడుకు పుట్టడు కదా. కొడుకు పుడితే గొడ్రాలు ఎందుకంటారు? గొడ్రాలు బిడ్డ. ఇంతకీ ఇంత గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చేసుకున్నటువంటి వాడు ఎవరండి? ఇంతమంది రాజుల్ని ఓడించేసినటువంటి వాడు ఎవరండి? గొడ్రాలు బిడ్డ. అంటే బిడ్డ లేనట్టే కదా. గొడ్రాలు బిడ్డ అనేటువంటిది అసత్యం. అది సత్యం కాదు, నిజం కాదు. నిజం కానటువంటి గొడ్రాలు బిడ్డ ఎంత కథ, పెద్ద స్టోరీ అండి అది. మన కథల్లో ఉన్న ఎలాంటి బోల్డ్ కథలు రాసి పెట్టారు మనకన్నీ ఇంకా కొంచెం తెలిసి రావటం కోసం. అట్టి మాదిరిగా అసత్కల్పో వికల్పోయం. అక్కడ సత్తు లేదు, సత్తు అసత్. అది అక్కడ బిడ్డ లేదు, గొడ్రాలు. గొడ్రాలు ఉంటే బిడ్డ ఎక్కడి నుంచి వచ్చాడు? అసత్కల్పము. అంటే గొడ్రాలకి బిడ్డ పుట్టాడు. వికల్పోయం, ఆడు పెద్ద రాజ్యాన్ని స్థాపించేశాడు. వికల్పోయం విశ్వమిచ్చేక వస్తుని. అలా గొడ్రాలు బిడ్డ వికల్పోయం అంటే కల్పన చేశాడు కదండి. వికల్పం, కల్పన కాదు. వస్తువేమో అసత్, తయారు చేసింది వికల్పం అంటే ఊహ. పదార్థం లేకుండానే ఊహించాడు. విశ్వమిచ్చేక వస్తుని, పెద్ద ప్రపంచం నిర్మించేశాడట. ఆ ప్రపంచానికి అంతటిగా ఒక రాజు అయిపోయాడు. ఈ రకంగా నీ స్వరూపం అలాంటిది కాదు. విచిత్రం ఏంటంటే నీ స్వరూపాన్ని నువ్వు గుర్తించకపోవటం వల్ల నీ స్వరూపమునందు అసత్కల్పో వికల్పోయం. నువ్వే ఇంత ప్రపంచాన్ని తయారు చేసుకున్నావు. నువ్వు ఒక వస్తువుగా నువ్వు పుట్టినట్టుగా, నువ్వు పరిణామం చెందినట్టు, నువ్వు బలవంతుడు కొన్నట్టు, తెలివైనడు అలాగా ఇలా కల్పన చేసుకున్నట్టు. బాబు నాయన, నువ్వు అలాగా అసత్ పదార్థానివి కాదు. నీవు నిర్మించుకున్నటువంటిది వికల్పం. అది సత్పదార్థం కాదు. సత్పదార్థం నుంచి కల్పించబడింది అనుకోండి, అలాగే చూద్దాం. సత్పదార్థాన్ని నుంచి కల్పించబడింది అనుకోండి, మన శరీరం సావకూడదు, పరిణామం చెందకూడదు, పోకూడదు. ఎందుకని? సత్పదార్థం నుంచి కదండి తయారు చేశారు దీన్ని. ఇది మన శరీరం దేని నుంచి తయారైంది? సత్పదార్థాన్ని నుంచా? అసత్పదార్థాన్ని నుంచి. అసత్ అంటే ఏంటండి? సత్ అంటే ఉండేది, అసత్ అంటే లేని వస్తువు నుంచి తయారు చేసాడు బ్రహ్మదేవుడు దీన్ని. అంటే ఊహ. అంటే కుమ్మరే మట్టిని తీసిన కొండ చేసినట్టుగా చేయలేదండి. ఊహ మాత్రం చేతనే మొత్తం జగత్తంతా కల్పన చేశారు. సత్పదార్థం నుంచి తయారు చేసినట్లయితే మనకు సావు ఉండదు, రోగాలు ఉండవు, భయం ఉండదు, బాధ ఉండదు, పోగొట్టుకోవలసినటువంటి అవసరం అంతకంటే లేదు. అంచేత మన శరీరం అసత్ పదార్థం నుంచి తయారయ్యింది. అసత్ పదార్థంతో కల్పన చేశారు. అసలు అంటే అసత్ అంటే పదార్థం లేదక్కడ.
లేని వస్తువు. చూడండి, చచ్చిపోయిన మనిషి ఏమైపోతాడు? ఏమయ్యాడు? ఎంతమంది తాతలు వత్తాదులు పోతున్నారు. ఎక్కడికి పోతున్నారు? ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎక్కడి నుంచి వస్తున్నారో సరిగ్గా చెప్పలేకపోతున్నారు. ఎక్కడికి పోతున్నారో సరిగ్గా చెప్పలేకపోతున్నారు. గాలిలో కలిసిపోతుంది, మట్టిలో కలిసిపోతుంది. దేనికి సంబంధించిన పదార్థం దాంట్లో కలిసిపోతుంది. కానీ అలాంటి దాని మీద మనకి ఎంత మమకారం ఉందో చూడండి. శరీరం మట్టిలో పోతుంది, ప్రాణం గాలిలోకి పోతుంది, అందులో ఉన్నటువంటి తేజస్సు నిప్పులోకి పోతుంది. ఏం మిగులుతుంది? ఎందుకంటే అదంతా అసత్పదార్థం నుంచి తయారైంది కనుక లేకుండా పోతుంది అంతే. అసత్ పదార్థాన్ని నుంచి నీ స్వరూపాన్ని మరుగుపరిచాడు. అది నిజమైనటువంటి వస్తువు కాదు, అది నువ్వు కాదు. ఎంతవరకు దాన్ని నువ్వు అనుకుంటావో అంతవరకు నీవెవరో నీకు తెలదు. అంచేత సరైనటువంటి శ్రవణం చెయ్యాలి, మనసు పెట్టాలి. నీ స్వరూపం సాక్షాత్తు నిర్వికారే నిరాకారే నిర్విశేషే అవిదాకుత. నీ స్వరూపం నిర్వికారమైనటువంటి స్వరూపం, నిరాకారం, నిర్వికారం, నిర్విశేషే. అంటే అసత్ పదార్థంతో తయారైనటువంటి వస్తువుని ఒక్కొక్క అణువుని శుభ్రంగా నిర్విశేషే తీసేయాలి. తీసేస్తే ఇంక నువ్వు లేవు. ఇక్కడ దీనికి బృహదారణ్యకోపనిషత్తులో ఒక ఉపమానం చెప్పారండి. ఉదాహరణ, నేను ఎవరిని అనే దాని గురించి సమాధానంగా ఒక ఋషి చెప్పినటువంటి సమాధానం ఏంటంటే అండి, ఒక రాజుగారు ఆ ఋషిని అడిగాడు, గురువు గారు నేననేది ఏంటండి? నేననేది అంటే నేను శరీరమును అన్నావు కదా, దానికి నీకు సమాధానం చెప్తాను రమ్మని తీసుకెళ్ళి ఒక బండి దగ్గరికి తీసుకెళ్ళాడండి. అది బండి దగ్గరికి తీసుకెళ్ళి దీనికి ఏంటండి అన్నాడండి. దీని పేరు బండండి అన్నాడండి. ఆ బండికి ఎద్దులు కట్టున్నాయి. ఈ ఎద్దులైనా బండి అన్నాడు. అబ్బాయి ఈ ఎద్దులు ఇది బండి కాదు అన్నాడండి. ఇప్పేసాడండి. ఇప్పుడు దీనికి ఆ బండి ఎద్దులు కట్టడానికి కాడి అంటారు కదా, ఇదేనా అండి బండి అన్నాడు. అబ్బాయి ఇది బండి కాదండి, కాడి అండి అన్నాడండి. ఇప్పి పక్కన పడేసాడండి. ఇప్పుడు చక్కెర ఉన్నది కదండి, ఆ చక్రాలను చూపించి ఇదేనా అండి బండి అన్నాడు. కాదా, చక్రాలు కూడా ఇప్పేసి పక్కన పడేసాడండి. ఇలా ఒక్కొక్క దాన్ని ఆ బండికి తడుకులు ఉన్నాయి. ఈయనండి బండి అంటే కాదు, ఈ తడుకులండి అన్నాడు. ఆ పొడుగ్గా ఉండేటువంటి ఈ పోలుగారును చూపించి ఇదేనండి బండి అంటే కాదండి ఇది పోలుగారు అన్నాడండి. ఆ బండికి చక్కెర ఆకులు ఉంటాయి కదా, ఇయ్య అండి బండి అంటే కాదండి ఈ ఆకులండి అన్నాడండి. అంటే ఒక్కొక్క దానికి ఒక పేరు ఉంది. ఒక్కొక్కటి కాదంటే ఒక్కొక్కటి తీసి ఏది కాదంటున్నాడో దాన్ని అన్నీ ఇప్పేసి పక్కన పడేసాడండి. అప్పుడు అన్నీ ఎరదీసేసి దేనికి దాన్ని పక్కన పాడేసిన తర్వాత బండి ఏది బాబు అన్నాడట. ఏది బండి ఏదండి? అన్నీ తీసేస్తేనే అన్నీ కలిపి ఉంటే బండి అన్నాడు. ఒక్కొక్కటి తీసి పాడేస్తే ఇది కాదు అట్టి మాదిరి ఇది చెయ్య తీసి, ఇది కాలు తీసి, ఇది కన్ను తీసి, నువ్వెవరవో ఇదా? ఏది నువ్వు కన్నా? ఇబ్బే కన్ను నేను కాదండి, నా కన్నండి. ముక్క పోనీ, అబ్బెబ్బే నా ముక్కండి. చెవ్వా? అబ్బెబ్బే చెవు కాదండి, ఇది చెవ్వండి. చెవ్వే నేను ఎలాగవుతానండి? చెయ్యి నేను కాదండి, కాలు నేను కాదండి, కన్ను నేను కాదండి. అంటే దేనికి దాన్ని ఇదండి, ఇది కాదంటే పక్కన పెడితే ఇంక మిగిలింది ఏదండి? ఏది నేను? ఈ అవయవాల ప్రతి అవయవానికి ఒక ఆకారం ఉంది, ఒక పేరు ఉంది, ఒక పని ఉంది. ఇవన్నీ తీసేస్తే వ్యక్తి ఏడండి అంటే ఇదే అసత్. అన్నీ తీసేస్తే వ్యక్తి లేడు. వ్యక్తి లేకుండా తీసేస్తే ఇంక మిగిలింది ఏదుందండి? నిర్వికారే నిరాకారే. అన్నీ ఒక్కొక్కటి ఇది కన్ను, ఇది కాలు, ఇది చెయ్య, ఇది ముక్కంటూ తీసేస్తే ఇంక మిగిలింది నిర్వికారమే. ఆ నిర్వికారమైనటువంటి స్వరూపం ఏదైతే ఉందో అదే నీ స్వరూపం. అది మారదు, దానికి ఆకారం లేదు, అది పోదు, అది సత్తు. అటువంటి సచ్చిదానంద స్వరూపమైనటువంటి సత్పదార్థాన్ని
అసత్ పదార్థంతో తయారైనటువంటి ఆకారం మరుగుపరుస్తుంది. ఆ ఆకారాన్ని నేననే భావనతో, ఆ నేననేటువంటి భావనకి అహం అని పేరు, అహం వృత్తి అని పేరు. దాని నుంచి మనసు, దాని నుంచి బుద్ధి, దాని నుంచి చిత్తము, ఇలా జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఒక మొత్తం పెద్ద స్టోరీ, ఒక పెద్ద వ్యక్తి పుట్టుకొచ్చాడు. అంచేత నువ్వెవరవో తీసేస్తే మిగిలినటువంటి స్వరూపం నీ స్వరూపం. అంచేత అసత్కల్పో వికల్పోయం. ఇది సత్పదార్థంతో తయారవ్వలేదు, బాగా దృష్టి పెట్టుకోండి. దీని మీద మీరు ఏ రకమైనటువంటి పరామాభిమానాలు పెట్టుకోవాల్సినటువంటి పని లేదు. అసత్ పదార్థం మీ స్వరూపం మీద పెట్టుకోండి. మీ స్వరూపం ప్రేమించండి, అభిమానించండి, భక్తితోటి పూజించండి, కానీ మీ శరీరాన్ని కాదు. శరీరం అనేటువంటిది అసత్, పైగా ఎలాంటిది, అశుభ్రతమైనటువంటిది. అంచేత దాన్ని వదిలి నిర్వికారమైనటువంటి స్వరూపాన్ని ఎవడైతే తెలుసుకున్నాడో అటువంటి వాడికి కర్మ ఏంటండి? అసలు వ్యక్తినే తీసేస్తే, ఈ వ్యక్తిని తీసేసాక మిగిలింది ఏదో అది మన స్వరూపం. అది ఆకారములైనటువంటి పరిశుద్ధమైనటువంటి చైతన్య స్వరూపం. దాన్ని ద్రష్ట దర్శన దృశ్యాది భావశూన్యైక వత్తుని నిర్వికారే నిరాకారే నిర్విశేష విధాపత. అంచేత భేదం ఎక్కడుంది? అంచేత భేదరహితమైనటువంటి స్వరూపాన్ని మనం పొందాలి అంటే విచారణలో జ్ఞాన మార్గం గుండా ఇది కాదు అని చెప్పి తొలగించి ఆ మన స్వరూపాన్ని మనం దర్శించినప్పుడు సాక్షాత్తు ఆత్మస్వరూపం, పరమాత్మ స్వరూపం, బ్రహ్మము. నేను బ్రహ్మమును. ఇక్కడ వాక్కుతోటి ఇక్కడ అనేది కాదు. ఇది వాక్కు ఎలాంటిది? అసత్ పదార్థంతో తయారైంది. మనసు అసత్ పదార్థంతో తయారైంది. శరీరం అసత్ పదార్థంతో తయారైంది. ఆత్మ సత్పదార్థం. అది ఎలాంటిది? ద్రష్ట. ఇది దృశ్యం. ద్రష్ట దర్శన దృశ్యాది భావశూన్యైక వత్తుని. ద్రష్టను పట్టుకో, దర్శనాన్ని వదిలే, దుక్కును పట్టుకో, దృశ్యాన్ని వదిలే. నిర్వికారే నిరేకారే. ఇంకా శేషం మిగిలేదేటి? నిర్వికారమైనటువంటి స్వరూపం మిగులుతుంది. ఈ శ్లోకాన్ని వచ్చేవారు ఇంకా బాగా చెప్పుకుందాం. ఇంతటితోటి ముగించుకుందాం. హరి ఓం తత్. ఆత్మ బంధువులారా, మరి చక్కనైనటువంటి విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు ఏ విషయాన్ని అయితే తెలుసుకున్నామో అదే విచారణలో చక్కగా ఉల్లిపాయలు ఒలిసినట్టుగా ఇది కాదు, ఇది గండి చక్రము, ఇది ఆకు, ఇది కాడి అంటూ ఎలా తీసేసాడో అలాగే ఇది కన్ను, ఇది కాలు, ఇది శరీరమే, ఇది మనసు, ఇది బుద్ధి, ఇది చిత్తం, ఇది అహంకారం అన్నీ తీసేస్తే మిగిలినటువంటి మన స్వరూపం ఆత్మ. అది సాక్షాత్తు దేవుడే. నీకు దేవుడికి భేదం లేదు. దేవుడు వేరేగా లేడు. చేత నీ స్వరూపాన్ని నువ్వు గుర్తింతే జనన మరణాలు లేనటువంటి కైవల్య పదాన్ని పొందుతాం. అటువంటి స్థితిని పొందాలంటే చక్కగా మనం నిరంతరం విచారణ చెయ్యాలి. చెప్పినటువంటి దాన్ని విన్నాం, సాధన చెయ్యాలి. ఇలా చక్కగా కూర్చుని గురురు బ్రహ్మ, గురురు విష్ణువు, గురురేవ మహేశ్వర, గురువు సాక్షాత్